నమస్కారం అండి. ఈరోజు మనము పిఎస్ నారాయణ గారు రచించినటువంటి ఆడమనసు కథ చదువుకోబోతున్నాం. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నాడతను. అక్కడి నుంచి గుంటూరు బస్సు ఎక్కి చిన్న గ్రామం వెళ్ళాలి. ఎవరో ఒక స్త్రీ 4 లైన్ల ఉత్తరం రాసింది అతడికి. అవసాన దశలో ఉన్నాను, చూడాలని ఉంది రా అని. తన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఆ పేరు గల వాళ్ళెవ్వరూ లేరు. కానీ పర్ఫెక్ట్గా తన అడ్రస్కే వచ్చిందా ఉత్తరం. ఆమె ఎవరో తెలిసినా తెలియకపోయినా సాయం చేసే ఉద్దేశంతో బయలుదేరాడతడు. ఇంతకు ఆమె ఎవరు, అక్కడేం జరిగింది మనకు తెలియాలంటే ఈ కథను మనం పూర్తిగా వినక తప్పదు. కథను స్కిప్ చేయకుండా మొత్తం వినండి. ఇక కథలోకి వెళ్దామా మరి. వినయ్ విజయవాడలో హైదరాబాద్ నుంచి వచ్చిన గరుడ బస్సు దిగేటప్పటికి ఇంకా తెల్లవారలేదు. డిసెంబర్ చలి కృష్ణ మీదుగా వస్తూ వణికిస్తోంది. బస్టాండ్ అంతా దీపాలతో వెలిగిపోతుంది. గుంటూరు వైపు వెళ్లే బస్సులు ఆగే ప్లాట్ఫామ్ వైపు నడిచాడతను. అంతకుముందు వేరువేరు సందర్భాలలో విజయవాడ వచ్చినా అతడికి ఆ ఊరు అంతగా తెలియదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిన తర్వాత ఊరు రూపురేఖలే మారిపోయి ఉండవచ్చు. తను సాయిరాంపురం వెళ్ళాలి. అది మంగళగిరికి 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉన్నదట. ఎర్ర బస్ ఎక్కితేనే గాని ఆ ఊళ్ళో దిగలేడట. అంతకుముందు అతడెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడైనా ఆ ఊరు వెళ్ళాలనుకోవడానికి కారణం ఓ ఆగంతుకురాలు నుండి క్రితం రోజు వచ్చిన ఉత్తరం. ఎంతగా ఆలోచించినా ఆమె ఎవరో అతడికి గుర్తు రావడం లేదు. బంధువో స్నేహితుడి తాలూకు మనిషో అర్థం కావడం లేదు. ఆమె తనకే ఆ ఉత్తరం రాసింది అంటే ఆమెకు తను తప్పకుండా తెలిసి ఉండాలి. లేకపోతే అంత సరిగ్గా తన చిరునామా రాసి ఉండేదే కాదు. 4 రోజుల క్రితం రాసినట్లున్న ఆ ఇన్లాండ్ లెటర్లో 2-3 వాక్యాలే ఉన్నాయి. అవి వంకర టింకర అక్షరాలతో నిన్ను ఎంతగానో చూడాలనుకుంటున్న నేను అవసాన దశలో ఉన్నాను. రోజులు లెక్కిస్తున్న నాకు ఒక్కసారి వచ్చి కనబడితే ఎంతగానో సంతోషిస్తాను. జయమ్మ. ఎక్కడి నుంచి రాసిందో తెలియాలన్నట్లుగా ఆమె చిరునామా స్పష్టంగా ఉంది. తనకు తెలిసిన వాళ్ళెవ్వరూ సాయిరాంపురంలో లేరు. పక్కన మంగళగిరిలో లేరు. అంతదాకా ఎందుకు, ఆ జిల్లాలోనే లేరు. తను కాకినాడలో చదువుకునేటప్పుడు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్ళిళ్లకు వెళుతుండేవాడు. అలాంటి ఏ స్నేహితుడి తల్లో కాదు కదా ఆమె. వాడు ఆమెను అనాథగా వదిలేస్తే తన చిరునామా పట్టుకొని ఈ ఉత్తరం గాని రాసిందా? ఎవరిని అనుకోగలడు? అప్పటి సన్నిహిత మిత్రులు రామం, చంద్రం, సుభాష్ లాంటి 4-5 ఇప్పుడెక్కడున్నారో కూడా తెలియదు. వినయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఉత్తరంలోని మాటలు చూస్తుంటే జాలేస్తుంది. ఎవరో గాని తనకు తెలిసిన వాళ్ళే ఆమెను చివరి రోజుల్లో అనాథగా వదిలేసి ఉండాలి అనేది ఖాయం. వెంటనే వినయ్ కాకినాడలో ఉన్న తల్లికి ఫోన్ చేసి, సాయిరాంపురంలో జయమ్మ అనే ఆమె నీకు గానీ తెలుసా అని అడిగాడు. సాయిరాంపురంలోనా? జయమ్మ? ఎవర్రామా? ఏమైంది అడిగింది. ఆమెకు తెలియదని అర్థమైపోయింది. ఆమె తనకు ఇంకేం చెప్పగలదు. అందుకే తర్వాత చెబుతాలే అంటూ సెల్ ఆఫ్ చేశాడు. ఆమె గురించి తెలుసుకోవాలంటే సాయిరాంపురం వెళ్ళడం ఒక్కటే మార్గం. అంతకు మించిన మరో మార్గం లేదు. ఆ స్థితిలో ఆమె ఎవరైనా సరే తను ఆదుకోక తప్పదు. సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న తను డబ్బు ఖర్చవుతుందని ఆలోచించాల్సిన పని లేదు. వెంటనే కొంత క్యాషు, 2 బ్యాంకు కార్డులు జేబులో వేసుకుని రాత్రి 10 గంటలప్పుడు గరుడ బస్సు ఎక్కేశాడు. యమా చికాకొస్తోంది ఆ ఉత్తరంలోని మాటలు గుర్తుకు వస్తుంటే. తన అడ్రస్సే దొరికిందా ఆమెకు? ఇంకెవ్వరూ తెలిసిన వాళ్ళు లేనట్లు. సరిగ్గా తరువాత గంటకు విజయవాడలో ఎక్కిన ఆ ఎర్ర బస్సు వచ్చి సాయిరాంపురం ఎండిపోయిన చెరువు పక్కగా ఆగింది. బస్సు దిగిన వినయ్ నలువైపులా చూశాడు. రోడ్డు పక్కన ఇల్లు లేవు. ఉన్న 2 డబ్బా కొట్లు ఇంకా తెరవలేదు. ఆ ఎండిపోయిన చెరువులో తాటాకు కప్పులతో గుడిసెలు, వాటి మీదుగా లేస్తున్న తెల్లటి పొగ పొయ్యిలు వెలిగించినట్లుగా బహుశా వాళ్ళంతా పొలాల్లో పనిచేసే కూలీలై ఉండవచ్చు. విజయవాడలో
కాఫీ తాగాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ ఊళ్ళో అది కూడా దొరికేలా కనపడడం లేదు. 10 అడుగులు వేసి చెరువు కట్ట ఎక్కితే దూరంగా చాలా పెంకుటిళ్ళు కనపడినాయి. ఊరు దగ్గరే అన్నట్లుగా ఆ కట్ట మీదగానే ఊళ్ళోకి నడవసాగాడు. దానిమీదే వరుసగా తాటి చెట్లు, పక్కకు తల తిప్పితే దూరంగా కొండ, దానిమీద పానకాల స్వామి గుడి. జయమ్మ తెలిసిన మనిషి అయితే పర్వాలేదు, మనిషిని గుర్తుపట్టలేకపోయినా తరువాత వివరాల్లోకి వెళితే ఆమె ఎవరో తెలుస్తుంది. తనకే ఎందుకు ఉత్తరం రాసిందో తెలుస్తుంది. తన నుండి ఏమి ఆశించి చూడాలని అనుకున్నదో తెలుస్తుంది. చెరువు కట్ట దిగి పెద్ద మర్రి చెట్టు పక్కగా ఊళ్ళో కాలు పెట్టాడు. లోపల ఏ దేవుడున్నాడో తెలియదు కానీ పక్కనే ఓ గుడి ఉంది. వరండాలో దుప్పట్లు కప్పుకొని కొందరు కూర్చుని ఉన్నారు. ఎదురుగా చుట్ట తాగుతూ చేతిలో పెద్ద కర్రతో వస్తున్న మనిషిని చూడగానే ఆగాడు వినయ్. సంచి పట్టుకు వస్తున్న అతడిని ఎవరింటికి వస్తున్నాడో తెలుసుకోవాలన్నట్లుగా అతడు చూచాడు. జయమ్మ ఇల్లెక్కడో తెలుసా? ఏ జయమ్మ? మా ఊళ్ళో 3 జయమ్మలున్నారు. కుంటి జయమ్మ, జాకెట్ల జయమ్మ, కర్రి జయమ్మ. నోట్లోంచి చుట్ట తీయకుండానే గుప్పు గుప్పున పొగ వదులుతూ అడిగాడతను. అప్పుడప్పుడు స్నేహితుల బలవంతం మీద సిగరెట్టు తాగే తానే ఆ వాసనను భరించలేకపోతున్నాడు. దానికి తోడు అతడేసిన ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేకపోవడంతో కాస్తంత తడబడ్డాడు. వెర్రిచూపు చూడటం తప్ప చేయగలిగిందేం లేకపోయింది. సడన్గా గుర్తుకు వచ్చింది. ఆమె జబ్బుతో మంచంలో ఉన్నది. ఉత్తరంలో ఆమె రాసిన విషయం గుర్తుకు రాగా దాన్ని చెబితేనన్నా అతడు తనకు కావలసిన జయమ్మ ఎవరో చెప్పగలుగుతాడేమో అనుకుంటూ చెప్పాడు. అంటే జాకెట్ల జయమ్మన్నమాట. 4 రోజుల క్రితం పోయిందిగా అన్నాడు నోట్లో నుంచి చుట్ట తీస్తూ అతడు. గతుక్కుమన్నాడు వినయ్. పోయిందా? నోరు తెరిచాడు. ఏం చేయాలో తెలియనట్లుగా అయోమయంలో పడిపోయాడు. ఉత్తరం వచ్చిన తర్వాత తను చేసిన ఆలస్యమేమీ లేదు. వెంటనే బయలుదేరి వచ్చాడు. అదిగో ఆ వేప చెట్టు దగ్గరే ఆమె పోయినా వాళ్ళమ్మాయి ఉన్నదిలేండి ఇంట్లో అంటూ అతడు మళ్ళా చుట్ట నోట్లో పెట్టుకొని పదండి చూపిస్తాను అంటూ వెనక్కు తిరిగాడు. ఇక చేయగలిగిందేమున్నది? ఆయన గారు ఆ ఇల్లు చూపిస్తాడు కాబట్టి వెళ్ళి ఉన్న వాళ్ళమ్మాయిని పలకరించి వివరాలు కనుక్కొని తను చేయగలిగింది ఏమైనా ఉంటే చేసి మళ్ళా ఎర్రబస్సు కోసం రోడ్డు మీదకు రావడమే. ఆమెకు ఎవరూ లేరు. పోయిన తరువాత వచ్చిన వాళ్ళు కనపడలేదు. ఇప్పుడు వస్తున్న మీరు తప్ప. శవాన్ని పెట్టుకుని ఎవరి కోసమైనా ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం? మేమే 4 చేతులు వేసి తగలేయించాం. అతను నడుస్తూనే చెప్పాడు. ఆ ఉత్తరం రాసిన జయమ్మే తనకు తెలిసి ఉండదనుకుంటున్నప్పుడు ఆమె కూతురు తనకేం తెలుస్తుంది? ఇంత దూరం వచ్చాడు కాబట్టి ముక్తసరిగా 2 మాటలు మాట్లాడటమే. పోతూ పోతూ విజయవాడలో కనకదుర్గమ్మ కనబడి దండం పెట్టుకుంటే ఆ జయమ్మను బ్రతిగుండగా వచ్చి చూడలేకపోవడంలో తన తప్పేమైనా ఉంటే ఆమె క్షమించవచ్చు. ఆ ఇంటి ముందుకొస్తూనే సుభద్ర, మీ ఇంటికి ఎవరో వచ్చారు చూడు అంటూ చేతిలో కర్రతో తడికలాంటి గేటు మీద గట్టిగా కొట్టాడు అతడు. అది ఒంటి నిట్టాడి పెంకుటిల్లు. ముందు వసారా, చుట్టూ కర్రలతో కట్టిన దడి. మూసి ఉన్న తలుపు ఆ శబ్దానికి తెరుచుకున్నది. ముగ్గుబుట్టలాంటి తలతో ఓ ముసలమ్మ బయటకు వచ్చింది. కళ్ళ మీదుగా చేయి పెట్టుకొని ఎవరా అన్నట్లుగా బయటకు చూస్తూ, లచ్చమ్మ, నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయి ఒక్కతే ఉన్నది కదా అని రాత్రిళ్ళు తోడు పడుకుంటున్నానయ్యా. మంచి పని చేస్తున్నావు. జయమ్మను చూడాలని ఎవరో పొరుగురు నుంచి వచ్చారు. ఇంకెక్కడ జయమ్మ? మీరు లోపలికి వెళ్ళండి, నేను పొలానికి వెళతాను అని వినయ్కి చెబుతూనే అతడు వెనక్కు తిరిగాడు. తడిక తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. వినయ్ లచ్చమ్మ వెనగ్గా జయమ్మ కూతురు సుభద్ర వచ్చి నిలబడింది. 25 ఏళ్ళుండొచ్చు. పచ్చగా పొడుగ్గా సన్నగా ఉన్నది. లోపలకు వస్తున్న అతను ఎవరో తెలియకపోయినా ఆ అమ్మాయి వెనక్కు వెళ్ళి కుర్చీ తెచ్చి ముందు గదిలోనే తలుపు పక్కగా వేసింది. అత్తమ్మా, కూర్చోమను. వినయ్ లోపలకు వెళ్ళి చేతిలో సంచిని గోడవారగా పెట్టి చేతులున్న ఆ చెక్క కుర్చీలో కూర్చున్నాడు.
ఆ అమ్మాయే పెద్ద గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఒంగుని కుర్చీ పక్కగా పెట్టింది. అప్పుడు చూచాడు ఆ అమ్మాయి ముఖంలోకి. ఎలా పోయిందమ్మా? చాలా రోజులు బట్టి మంచంలో ఉన్నది. క్షమించాలి. మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను మర్యాదగా అన్నది. వినయ్కి ఏం చెప్పాలో తెలియనట్లుగా నలవైపులా తలెత్తి చూడసాగాడు. మాట్లాడకుండానే. అలా చూస్తున్నప్పుడల్లా ఉలిక్కిపడి గోడ మీద ఉన్న ఫోటో చూస్తూ లేచి నిలబడ్డాడు. మా నాన్న చిన్నప్పటి ఫోటో మీ ఇంట్లో ఎందుకున్నది? ఆ అమ్మాయి తలెత్తి అతడు చూస్తున్న వైపే చూసింది. అది మా మామయ్య ఫోటో అట అమ్మ చెప్పింది. అంటే ఆ అమ్మాయి వైపు ముందుకో అడుగు వేశాడు. అతడికి అర్థమైపోయింది. చనిపోయిన జయమ్మ ఎవరో కాదు, తన తండ్రి చెల్లెలు, తనకు మేనత్త. ఆ ఫోటో తన తండ్రి పెళ్లి కాకముందు తీయించుకున్న ఫోటో. తనింట్లోనూ ఉన్నది. ఆ అమ్మాయి ఏం మాట్లాడాలో తెలియనట్లుగా తల వంచుకొని నిలబడింది. తన చిన్ననాటి విషయాలు గుర్తుకు రాగా కళ్ళు మూసుకున్నాడు వినయ్. ఎప్పుడో అప్పుడప్పుడు అమ్మ చెప్పగా వినటమే. తన పుట్టకముందే విజయలక్ష్మి అనే తన తండ్రి చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరో కులస్తుని వివాహం చేసుకున్నదని, తర్వాత తన ఇంటికి రావడానికి ప్రయత్నించినా తన తండ్రి రానీయకపోవటమే కాకుండా లోపలికొస్తే కాళ్ళు విరగ్గొడతానని తిట్టి పంపించి వేశాడని, ఆ పైన ఆమె ఎప్పుడూ రాలేదని, ఎక్కడున్నదో కూడా తెలియదని విచిత్రంగా చూశాడు ఆ అమ్మాయి వంక. ఆ అమ్మాయి తన అత్త కూతురా? తనెప్పుడూ చూడని మేనత్త నుంచి ఉత్తరం రావడం, తను రావడం అంతా వింతగా తోచింది. మీ అమ్మ నాకు ఉత్తరం ఎందుకు రాసిందిప్పుడు? నంగిగా అడిగాడు కొద్దిసేపటి తరువాత నిజాన్ని తెలుసుకున్న షాక్ నుంచి కోలుకుని. మా అమ్మ ఉత్తరం రాసిందా? నాకు తెలియదు అంటూనే వెనక్కి తిరిగి కాఫీ తెస్తాను అన్నది. వద్దు, తాగి వచ్చాను. మా ఇంట తాగడానికి అభ్యంతరమా? చాలా సూటిగా అడిగిన ఆ ప్రశ్న అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తల్లికి తన వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడల్లా వాళ్ళెందుకు తన ఇంటికి రారో, తామెందుకు వాళ్ళ ఇళ్లకు వెళ్ళరో చెబుతుండేది. తడబడ్డాడు వినయ్. కాదు కాదు వడివడిగా అన్నాడు. అయితే తాగుతూ మాట్లాడుకుందాం. అమ్మ అంటే వేరు. మీరు ఏం మాట్లాడుకుండేవారో నేను పట్టించుకునేదాన్ని కాదు అన్నది ఆ అమ్మాయి తన పెద్ద కళ్ళ రెప్పలు పైకెత్తుతూ. లోపలకు వెళ్ళిపోయింది. ఇబ్బందిగా చూశాడు అలా వెళుతున్న సుభద్రను. బహుశా తల్లి పోతుందని చాలా కాలంగా ఆమెకు తెలిసుండొచ్చు. అందుకే పోయింది కొద్ది రోజుల క్రితమే అయినా త్వరలోనే రాజీపడి దుఃఖాన్ని మరవగలుగుతోంది. తను కూర్చున్న ఆ గదినే పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు వినయ్. గోడకున్న మేకులకు వెదురు కర్రను తాళ్లతో కట్టిన దండానికి అన్నీ ఆడవాళ్ల గుడ్డలే ఉండడంతో ఆ ఇంట మగమనిషి లేనట్లే అనిపిస్తోంది. అత్తయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడా? మూలగా ఉన్న కుట్టు మిషను చూస్తుంటే గుర్తుకు వచ్చింది. ఇందాక తనకు ఇల్లు చూపించిన వ్యక్తి ఆమెను జాకెట్ల జయమ్మ అని ఎందుకన్నది? అంటే వాళ్ళ జీవనాధారం ఆ మిషనేనన్నమాట. సుభద్ర కాఫీ తెచ్చింది. నాన్నగారెక్కడుంటారు? ఆయన పోయి చాలా కాలమైంది. అయితే ఇన్నాళ్ళు ఈ ఇంట ఉన్నది మీ ఇద్దరే అన్నమాట. ఆయన ఇచ్చిన 2 ఎకరాల భూమి, ఈ ఇల్లు, ఆ మూలనున్న కుట్టు మిషను, చుట్టుపక్కల వాళ్ళ ఆప్యాయత ఎప్పుడూ మేమిద్దరమే ఉంటున్నట్లుగా అనిపించలేదు. తన ప్రశ్నకు మనసు పెట్టుకున్నట్లుగా ఆ అమ్మాయి మాటల వెనక తన వాళ్ళంతా తమను నిషేధించినా బాగానే బ్రతకగలుగుతున్నాం అనే వెక్కిరింపు కూడా ఉన్నట్లుగా అనిపించింది. అది నిజమే గనుక దాన్ని అంతగా పట్టించుకొని పడవలసిన అవసరం లేదనుకో. ఎందుకు నించోవడం? కూర్చో. సుభద్ర గోడవారిగా నేల మీద చతికిలబడింది. అసలు ఎప్పుడూ మీ గురించి అమ్మగాని, 4 ఏళ్ల క్రితం చనిపోయిన నాన్నగాని చెప్పలేదు. 2 రోజుల క్రితం నేను అవసాన దశలో ఉన్నాను రమ్మనమంటూ ఉత్తరం రాసింది. ఎవరో తెలియకపోయినా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండి ఉంటారనుకుని వెంటనే బయలుదేరి వచ్చాను చెప్పాడు వినయ్ ఆమెనే చూస్తూ. తెలిస్తే వచ్చేవారు కాదా? ఆ మాట అతడి మనసుకు కించిత్ కష్టం కలిగించింది. అయినా తమాయించుకున్నాడు. సుభద్ర మేనత్త కూతురే అవ్వడంతో కాస్త చనువుగా అన్నాడు. ఎంత లేదన్నా నీకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడినే అయి ఉంటాను.
ఎందుకు అంత పదునుగా మాట్లాడతావు? అలా అనడం వలన నీకు తృప్తి కలుగుతుందేమో కానీ నన్ను మాత్రం బాధిస్తుంది, చాలా చిన్నగా అన్నాడు. ఆ అమ్మాయి తదేకంగా అతడినే చూస్తూ తన మాటల్లో తప్పును గ్రహించినట్లుగా సారీ అని లోగొంతుకతో వినబడి వినపడకుండా అంటూ తల వంచుకున్నది. అంతకు మించి ఏం మాట్లాడలేదు. అంతేకాకుండా తల్లి ఉత్తరం రాసినందుకు సిగ్గుపడుతోందా అన్నట్లుగా తల వంచుకునే తన పొడవాటి జడను ముందుకు లాక్కొని చివరలు సర్దుకోసాగింది. లచ్చమ్మ వరండాలో కూర్చుని వాళ్ళ మాటలు వింటున్నది. ఆ అమ్మాయి బంధువు అంటూ ఒకరు రావడం ఆమెకి ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈ రోజుల్లో వయసులో ఉన్న సుభద్ర ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో ఆమె అవగాహన చేసుకోగలదు. ఎంత మేనత్త కూతురైనా ఇంతవరకు ఎన్నడూ చూడని అమ్మాయి కావడంతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు వినయ్కి. అందున ఆ అమ్మాయి మాటలు చురకత్తి పదునులా ఉన్నాయనిపించగానే ఆ క్షణాన అతడికో ఆలోచన వచ్చింది. ఈ విషయాలు వెంటనే తల్లికి చెప్పి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో కనుక్కోవాలనిపించింది. వెంటనే కుర్చీలో నుంచి లేచి బయటకు వచ్చి సెల్లో తల్లికి కాల్ చేశాడు. నీకు జయమ్మ ఎవరో తెలియదన్నావు కదా? ఆమె ఎవరో కాదు, నువ్వు అప్పుడప్పుడు చెబుతుండే మన ఇంటి నుండి వెళ్ళిపోయిన విజయలక్ష్మి అత్తయ్యే. 4 రోజుల క్రితం చనిపోయింది. అయ్యో! బాధ్యతతో కూడిన ఓ దీర్ఘ నిట్టూర్పు తరువాత ఆమె కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది. సుఖం కోసం ఎంచుకున్న దారిలో ఆమెకు దుఃఖమే మిగిలిందన్నమాట. పాపం. ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి మరణించాడట. 25 ఏళ్ల కూతురు ఒంటరిదై ఆ ఇంట ఉన్నది. బహుశా ఆమెకు ఏదైనా ఆసరా ఏర్పరచగలుగుతానేమోననే ఉద్దేశంతోనే అత్తయ్య నాకు ఆ ఉత్తరం రాసి ఉంటుందని అనిపిస్తోంది అన్నాడు. తల్లి మాట్లాడలేదు. వినయ్ చుట్టూ ఆలోచనలు వలయాల్లా తిరుగుతున్నాయి. అత్తయ్య కోరిక అదే అయితే, అమ్మ అంగీకరిస్తే సుభద్రను తీసుకెళ్ళి ఆమె దగ్గర దించవచ్చు. తల్లి కాదంటే పెళ్లి కాని తను ఆమెను హైదరాబాద్లో తన దగ్గర ఉంచుకోలేడు. అసలు అందుకు సుభద్ర కూడా అంగీకరిస్తుందని అనుకోడు. ఆమె మాటల్లో తనకు ఇప్పుడే అర్థమైంది ఆమె ఎంతో అభిమానవంతురాలని. చెప్పమ్మా, నేనేం చేయాలి? రెట్టిస్తున్నట్లుగా అడిగాడు. తండ్రి తన చెల్లెల మీద విధించిన ఆంక్షలు తనకు అమ్మ ఎప్పుడన్నా గతం గుర్తుకు వచ్చినప్పుడు చెబుతుండేది. ఆమె మాటల్లో ఆడపడుచు మీద జాలి ఉన్నట్లే అనిపించినా ఆమెను ద్వేషించే భర్త చనిపోయినా ఇప్పుడు మనసు మార్చుకుని ఆమె కూతుర్ని తన ఇంటికి ఆహ్వానిస్తుందని తను అనుకోడు. కింకర్తవ్యం. సుభద్రను ఇక్కడే ఉంచి నెల నెల కొంత డబ్బు సాయం చేస్తానని భరోసా ఇవ్వడం ఒక్కటే తనకు మిగిలింది. ఇల్లున్నది, పొలముంది, చుట్టుపక్కల వాళ్ళ ఆత్మీయత ఉన్నదని ఆమె చెప్పుకున్నది. కానీ ఒంటరి ఆడదానికి ప్రపంచంలో భద్రత ఏమిటి? అందున వయసులో ఉన్న అందమైన ఆడపిల్లకు అది తెలియదా? భవిష్యత్తు గురించి భయపడేంతగా మనసు ఇంకా ఎదగకపోయినా అయినా ఉండాలి. లేదా ఇప్పటికే అనుభవించిన కష్టాలు ఆమె గుండెను ధైర్యంతో నింపి కఠినంగా మార్చైనా ఉండాలి. ఒక పని చేయరా, ఆ అమ్మాయినే అడుగు. వస్తానంటే కాకినాడ తీసుకువచ్చి నా దగ్గర దించెళ్ళు. నా ఆడపడుచు కష్టపడ్డట్లుగా ఆమె కూతురు కష్టపడడం నాకిష్టం లేదు. అన్నీ కలిసి వచ్చి నీకు ఇష్టమైతే నా మేనకోడల్ని మన ఇంటి మనిషిగా చేసుకునేనా చెల్లెలికి మీ నాన్న చేసిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దగలుగుతాను. ఆమె మాటలు స్పష్టంగా ఉన్నాయి. సెల్ ఆఫ్ చేసి అమ్మ మాటే తన మాట అన్నట్లుగా లోనికి అడుగులు వేశాడు వినయ్. తల వంచుకుని గోడవారగా కూర్చున్న మేనకోడలి మీద అతడి గుండెల్లోంచి ఆప్యాయత, కరుణ, జాలి ఒక్కసారిగా కురవసాగాయి. అత్తయ్య ఏ ఉద్దేశంతో ఆ ఉత్తరం రాసినా ఇక ఆమె కూతుర్ని తను ఎవరూ లేని అనాథలా ఈ పల్లెలో వదిలేయలేడు. లేచి గుడ్డలు సర్దుకుని బయలుదేరు అన్నాడు సుభద్ర ముందు నిలబడి ఎంతో ఆప్యాయంగా. అతడికి ఆ మాటలు అంటున్నప్పుడే కాదు, జీవితంలో ఎప్పటికీ తెలియని విషయం ఒకటి ఉంది. 2 రోజుల క్రితం తనకొచ్చిన ఉత్తరం తన తల్లే స్వయంగా ఎడం చేత్తో రాసి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకొని దాన్ని ఆ కొండ మీద పోస్టు చేసిందని. ఆమె కొంతకాలంగా తరచూ ఆడపడుచుతో మాట్లాడుతూ వాళ్ళ విషయాలు తెలుసుకుంటున్నదని. కొడుకు తండ్రిలాగానే ఆలోచిస్తున్నాడేమో తెలుసుకోకుండా వాళ్ళ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకూడదనే ఈ పద్ధతి అవలంబించిందని. కథ సమాప్తం. ఇంకో మంచి కథతో రేపు మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.